వెల్కమ్ టు ఆలగడ్డ మహిళ. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మంచిగా కోరుకుంటున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కూడా మంచిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. వీడియోకి వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం అయితే చెరువుకి వచ్చామండి. చూడండి అందరికీ చేపలు వస్తున్నారు. చెరువుకి వెళ్ళి చాలా 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి అయితే బాగా చేపలు పడుతున్నాయి. బాగా పడుతున్నారు జనాలు ఇక్కడ. మా వాళ్ళు చేపలు బాగానే పడుతున్నాయి. వచ్చేసి ఏంటంటే నేనైతే నీళ్ళకైతే దిగలే ఫ్రెండ్స్. రోజు దిగేదాన్ని, కానీ ఈరోజు ఎందుకంటే మా ఆయన ఒక చిన్న కోరిక అయితే అడిగాడండి. ఆ కోరిక అయితే నెరవేర్చాలని అయితే గడ్డ మీద నిలబడిపోయినా. ఏం పెడదాం ఆ కోరికని అనుకుంటున్నారా? చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. మనమైతే చుట్టూ కొండలు, ఈ కొండల మధ్యలో నీళ్ళు. మనం వచ్చేసి ఏంటంటే మా ఆయన బజ్జీలు కాల్చమన్నాడండి. నేనైతే బజ్జీలు కాల్చడానికి తెచ్చాను. చూడండి బజ్జీలకైతే అన్ని ఏర్పాటు అయితే చేసుకున్నాను. బజ్జీలు, మేనబ్బా, ఎగ్ బోండా అవన్నీ కాల్చిన వస్తువులు అయితే మర్చిపోయినానండి. ఆ వస్తువులు ఏంటి అంటే ఒక గంట, బొక్కల గంట ఒకటి, వచ్చేసి షాకు, రెండైతే మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చేయాలా అని అనుకుంటున్నాను. మా అబ్బాయి అంటే మనము కట్టుపుల బాగా కడకొచ్చి కట్టుపులతో గెలవడదాం అమ్మ అని అంటున్నాడు. కానీ ఎట్లా చేయాలో ఏమో అర్థమే కావడం లేదు. గంట అయితే తేలేదు, షాక్ తేలేదు. ఈ బజ్జీలు అయితే వేయాలో ఏం కథనో ఏమో అర్థమే కావడం లేదు. మనకు ముఖ్యమైనది ఏంటంటే షాకు. అసలు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే గంట. ఆ రెండే మర్చిపోయాం ఫ్రెండ్స్. ఈరోజు మర్చిపోయి ఇక్కడికి వచ్చినాక ఆలోచన చేసాము. గంట మర్చిపోయినానబ్బా నేనని. ఇప్పుడు అంత దూరం మళ్ళీ మా ఊరికి వెళ్ళాలంటే దాదాపు 15 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం వెళ్ళలేం కదా. కానీ అసలు కూడా మనం కట్టెని మస్తు శుద్ధంగా కడుక్కొని ఆ కట్టెతోనే ఎట్లా కొట్టి అడ్జస్ట్ చేసుకోవాలా. అంత దూరం మనం వెళ్ళలేము, పోలేము. మనం పోయాక పొద్దే కూకుతుంది. వచ్చేసి అందుకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి అయితే ఇక్కడ వారమ్మటి వాళ్ళు ఉందండి. వాళ్ళకైతే చేప అయితే పడింది. ఎందుకంటే చేపలు బాగా పడుతున్నాయి కాబట్టి చేప అయితే పడింది. ఎందుకు బతికింది వచ్చిందండి. ఓ చూడండి ఫ్రెండ్స్, బతికే ఉంది ఫ్రెండ్స్. టెంకాయ జిల్లా సముద్రం నుంచి అయితే కొట్టుకొని వచ్చి మా చెరువులో అయితే పడింది ఫ్రెండ్స్. ఇది చూడండి సముద్రం జల్ల, ఇది టెంకాయ జల్ల, పెద్ద జల్ల. చూడండి ఫ్రెండ్స్, దీనికి ముళ్ళు ఎవరికి పడింది చేప. ఇది టెంకాయ జల్ల బతికే ఉంది ఫ్రెండ్స్. చేప ఇది చచ్చిపోలేదు. ఈకలు కలక దగ్గర చూడండి ఫ్రెండ్స్, బతికే ఉంది ఫ్రెండ్స్. చేప ఇది చచ్చిపోలేదు. చెక్కీలు కూడా ఎర్ర ఉన్నాయి. చాలా చేపు నుంచి బయటనే పెట్టింది దీన్ని. ఇంకా చచ్చిపోక ఏముంది ఇది. చూడండి ఫ్రెండ్స్, టెంకాయ జల్ల ఫ్రెష్గా అయితే బయటకు. చూడండి ఫ్రెండ్స్, మనకు నూనె అయితే కాగింది ఇక్కడ. నేను ఏంటంటే మనకు గంట లేదని చెప్పాను కదా, మా పిల్లోనికి అయితే చెప్పాను గంట కొంచెం కట్టుపుల కడక్కరాపు నాయన నీళ్ళలో పోయని. కట్టుపులు అయితే కరెక్ట్గా అయితే ఇచ్చుకుంటున్నాడు. చూడండి పోయి శుద్ధంగా కడుక్కొని రాపోదని. నువ్వు చేప పాదిరా నీళ్ళలా, పాది చేపల నీళ్ళల్లా. చూడండి ఫ్రెండ్స్, ఇడైతే బడికి వెళ్ళి 4 గంటలకైతే వచ్చాడండి ఇంటికి వచ్చిన కాంచి నేను కూడా వస్తా చెరువుకి అని మా అమ్మటైతే ఎండబడ్డాడు. తీసుకొచ్చాము ఈరోజు. ఎందుకంటే మనం బజ్జీలు వీడియో తీస్తున్నాం కాబట్టి తీసుకొచ్చాము, వీడియోలో చూపిద్దామని. అద్రే శుభ్రం కడకరా నరసింహ కట్టుకుల్లా. ఏం చేయ ఫ్రెండ్స్, గంట మర్చిపోయాము. అదే మాకు కొంచెం మిస్టేక్ అయింది, ఏమనుకోద్దండి. తీసుకురాగా నూనె అయితే కాగింది ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఇంకా దీంట్లో ఎగ్ బోండాలు అయితే వేసాడు. ఎగ్ బోండాలు ప్లస్ వచ్చేసి మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాను. చూడండి శుద్ధంగా అయితే కడుకొచ్చాడు నీళ్ళ నుంచి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎగ్ బోండాలు అయితే వేస్తున్నానండి. పిండి అయితే నేనైతే ముందుగానే 1/2 గంట ముందే అయితే కలిపి పెట్టుకున్నాను. అన్నీ మొత్తం నీట్గా అన్నీ కడిగి మొత్తం నీట్గా కలిపి పెట్టుకున్నాను. వర్షం అయితే సన్న సిమ్లు అయితే పడుతుంది. నూనె చూడండి చింతలు పడుతున్నాయి, చెరుకు పడుతున్నాయి. నేనైతే ఎగ్ బోండాలు ఇస్తున్నాను. చూడండి
గట్టి వేసుకోవాలా. ఈ వర్షం కూడా మాకు బాగా తాగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏం చేయాలి, మనం ఎండ తెచ్చుకొని ఫ్రెండ్స్. చూడండి, చిన్న గోళం కాబట్టి చాలా ఇబ్బందిగా ఉందండి. అందుకు అయితే మూడు వేసి కాస్తున్నాను ఎగ్గు బొండాలు. చూడండి, ఈ వాతావరణానికి ఈ వాటర్ దగ్గర మనం ఇలా చాలా బాగుంటుందండి. ఈ చలికి ఇట్లా ఎగ్గు బొండాలు తినడం కానీ బజ్జీలు తినడం కానీ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాటర్కి దగ్గర ఉండి తినాలంటే ఇంకా చాలా ఇష్టం అండి మా ఆయనకు. ఎక్కువ వాటర్ దగ్గర ఉండి ఇష్టంగా తినేటి బజ్జీలు బోండాలు ఇవైతే బాగా బాగుంటుంది. ఎందుకంటే వర్షానికి చలికి బాగుంటుంది దానికి. అందుకు కాబట్టి మా ఆయన కోసం నేనైతే బోండాలు ఎగ్గు బోండాలు బజ్జీలు చేసుకుంటాను ఈరోజు. నేను చేసిన పొరపాటు ఏంటంటే గంటె తెచ్చుకోకుండా అదేనండి, ఇంకా నాకు అదే గుర్తుకొస్తుంది. ఏందబ్బా చేపలక్క పుల్లతో గెలబడుతుందని అనుకుంటారు. ఏం చేయాలి ఫ్రెండ్స్, నేనైతే మర్చిపోయాను గంటె. హడావిడి రావాలని కొట్టుకోతున్నది. సువాసు, నీకు రా బల్లే అని చెప్పారు. పక్క కిందికి దించు సార్. మీ సార్ రమేష్ సారా? ఏ సార్ మీకు వచ్చేది? ముందు సారా? ఏం చెప్పిండు? ఏంద్రా ఏం చెప్పకపోవడం ఏంద్రా? ఏం చెప్పలేదా? పలక మర్చిపోయింది కదా నేను మళ్ళా. చూడండి ఫ్రెండ్స్, వీనికైతే పలకైతే అంటుకోవడం లేదు అంటున్నాను. నాకేం రాయిపోయడం లేదు మా సార్ అని అంటున్నాడు వాళ్ళు. పలక కింద రాయలే, నాకు గుర్తుకు రాలే. రోజు అలాగడే పోయినా. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడైతే బాగా కాలుతున్నాయి బోండాలు, ఎగ్గు బోండాలు. చూడండి ఎలా ఉన్నాయో. వేడికి చల్లదనానికి వేడిగా తినాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే మేమైతే వచ్చాము. ఇవన్నీ కొంచెం కాల్చిన తర్వాత అయితే చూపిస్తాను. చూసేయండి ఎలా తయారు చేస్తామో. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఎగ్గు బొండలు అయితే కాల్చేసామండి. చూడండి ఎంత గ్లో. చూడండి చాలా బాగా అయితే కాలాయి ఎగ్గు బొండాలు. మన ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం మిరపకాయల బజ్జీలు అయితే వేస్తున్నానండి. కారంగా చాలా బాగుంటాయి బజ్జీలు ఇవి. మా రాయలసీమ బజ్జీలు అండి ఇవి. కాయపక్క ముందు వేయాలి కొంచెం జోరేంటి. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు చేస్తున్నాను నేను. తగ్గించుకుంటే బాగుండు వాడిపోతుంది. చూడండి చిన్న గోళం కాబట్టి రెండు అయితే వేస్తున్నాను బజ్జీలు. కరుచుకొని లేకపోతే చూడండి మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాను. మా వాళ్ళు వచ్చి రుచి చూసి ఎలా ఉంటాయో చెప్తారు. దీంట్లో ఉప్పు ఎక్కువైందో కారం తక్కువైందో ఎంత అవుతుందో తెలియదు. ఇప్పుడు బయటకు వస్తే చెప్తాడు మా ఆయన దీంట్లో ఏం తక్కువైనది. చూడండి ఇవైతే కాలినాయి. ఏంటి సన్నగా అది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఎప్పుడైతే బొండాలు అన్నీ కాల్చి అయితే అయిపోయింది. లాస్ట్ ఇంకా 2 బజ్జీలు అయితే ఉన్నాయి. 2 బజ్జీలు అయితే మా ఆయన అయితే వచ్చాడు నీళ్ళ నుంచి.
ఆ రెండు కూడా తిప్పేస్తున్నాడు. చూడండి మనం కాల్చిన బజ్జీలు గుడ్డు బండాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏంటంటే తిని టేస్ట్ చేసి చెప్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా ఆయనకి ఇష్టం ఏంటంటే ఇవేనండి, అందుకే మా ఆయన కోసం అయితే కాల్చాను. చూడండి తీసుకోగా గసు వాసు ఏం తీసుకుంటావు నువ్వు? గుడ్డు బండ కాదు నీకు? ఓ లోపల ఉందిరా, అది తీయాల్సిందే. ఇంకా అన్నం తీర్చే చూడండి ఫ్రెండ్స్, మా వాడు చిన్నోడైతే నాకు గుడ్డు బండ కావాలని కోరుకునిండు. తీసుకో చెప్పాలి తిని చెప్పింది నువ్వు. కొద్దిగా తిను, బాగుండే ఆడుకోలే. ఎట్లా చెప్పు, బాగుందా? సూపర్గా ఉందా? అక్కడ మన వాళ్ళకి చెప్పు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ గాలి వాతావరణానికి చెరువు దగ్గర మనం బజ్జీలు కాసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఇంకా మా నాన్న గుడ్డుబాణ తీసుకోండి, ముందు గుడ్డుబాణ నేను గుడ్డుబాణ చెప్పలేదే. చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్ లోపల పిండి. చూడండి చాలా అంటే చాలా బాగా ఉడికింది. మిరపకాయ కూడా దయ్యం తీసుకుంది చిన్న ఫ్రెండ్స్, ఇక్కడ 20 దయ్యాలు తీసుకున్నాయి మరి బజ్జీని. గుడ్డుబాణ తీసుకో. అలా ఉంటుంది ఈ రెండుది మంటలేసిందా నువ్వు బాబు? చూడండి ఫ్రెండ్స్, నేనైతే గుడ్డు బండ తీసానండి బయటికి. ఎలా ఉడికిందో చూసి చెప్తాను మీకు. చాలా అంటే చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్. దీంట్లో వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మాకు, అందుకే నీళ్ళు చిటాను. చూడండి ఏలోకి చిస్తాను చక్కగా ఇట్లంటే పెద్దమ్మా రెండు ఆడు చెప్పు. గుడ్డు చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు సాయిబ్ అయితే వస్తున్నాడు. చేపలకి బండలకు వచ్చినావా బజ్జీలకు వచ్చినావా? చలిపోతుంది. చూసుకురా పెద్దమ్మగా గుడ్డు బానే బజ్జి బానే అవి ఫ్రెండ్స్ బాగా రుచిగుండే చలికి చల్ల చలికాలం బాగా రుచి ఉన్నాయి. ఇప్పుడు వేడివేడిగా చూడండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుంటాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.